లేవికాండం చదవండి. పాత నిబంధనలోనే మాత్రమే దశభాగం ఉంది, కొత్త నిబంధనలో దశభాగం లేదు, ఇయ్యమని లేదు, ఎక్కడ లేదు. ఎవరు చెప్పారు దాన్ని మనం ఫాలో అవ్వద్దు. నేను కొత్త నిబంధనే ఫాలో అవుతున్నటువంటి మనుషులందరికీ, సేవకులందరికీ, విశ్వాసులందరికీ ఈ మాట 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషాదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఇవి విడిచిపెట్టారు అని చెప్తున్నారు అక్కడ. 10వ వంతు చెల్లిస్తున్నారు, దశభాగం చెల్లిస్తున్నారు, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడుతున్నారు. వాటిని మానక వాటిని చేస్తూ వీటిని కూడా చెయ్యాలయ్యా అని యేసు ప్రభు వారు చెప్తున్నాడయ్యా. తెలుసుకోండి, మీ ఆత్మీయ నేత్రాలని తెరిచి చూడండి, చదవండి, చక్కగా క్లియర్గా ఉంది. కొత్త నిబంధనలో లేదు కాదు, ఉంది. అదే లేవికాండం ఒకసారి చూడండి. లేవికాండము 27వ అధ్యాయము. భూధాన్యములలోనేమి, వృక్షఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేంట్లోనంట? భూధాన్యములలోనేమి, వృక్షఫలములలోనేమి, భూమి ఫలము, భూమి నుంచి వచ్చే ఫలం అంతా, వృక్షఫలము అంటే చెట్ల నుంచి వచ్చే ఫలం అంతా, దశమభాగం యెహోవా సొమ్ము. ధాన్యములలోను. ఇప్పుడు ఈ భూఫలం ఉంది, మళ్ళీ పైన ధాన్యం ఉంది. ఆ ధాన్యం ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి నుంచే వస్తుంది. ఈ వృక్షఫలం ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి నుంచే వస్తుందండి. మరి అది ఇస్తున్నాం కదండి, ఇది ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఎన్ని రకాలైన దశమభాగాలు ఉన్నాయి ఇక్కడ? మీరు ఎన్ని రకాలైన దశమభాగాలు తీస్తున్నారా? సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు. ఇదిగో లేవీయులు చేయు సేవకు అమ్మా 20-21 వచనాలు. 18వ అధ్యాయము చదువు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీయుల మధ్యను నీకు పాలు, నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? వీరికి అన్నిట్లలో స్వాస్థ్యం అనేది ఉండదండి. స్వాస్థ్యం అనేది ఏంటండి? సొంతం ఏదైతే ఉంటుందో అది స్వాస్థ్య భాగం అన్నట్లు. ఇక్కడ యెహోవా అంటున్నాడు నేనేమి స్వాస్థ్యం అంటున్నాడు. ఎవరికి? లేవీయులకు అది దేవుడు లేవీయులకు స్వాస్థ్య భాగం అంటున్నారు. మీరేదైతే దేవునికి ఇస్తున్నారో అది నేనే వారికి ఇచ్చాను అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? మరలా చదవండి, ఆ వచనాలు అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20-21. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యలో నీకు పాలు ఉండదు. ఏ పాలు ఉండదు, ఏది ఇవ్వరు, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు బాధపడొద్దు. అయ్యా లేవీయుడా, అయ్యా సేవకుడా, పాస్టరయ్యా విను. ఇశ్రాయేలీయుల మధ్యలో నీకు పాలు, నీ స్వాస్థ్యము నేనే. ఆయనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశంభాగములన్నిటిని తీసుకొచ్చి మరలా ఏం చేస్తున్నాడంట? వీరికే అది చెందవలసింది, వీరికే అది ఇయ్యవలసింది ఇచ్చేస్తున్నా స్వాస్థ్యముగా అంటున్నాడు. ఒక ఆయన
ఇప్పుడు చెప్పిన నేను విన్నటువంటి గొప్ప సేవకుల్లో ఇంకొక ఆయన ఈ భాగం కోసం మాట్లాడాడు. ఈ అందరి కోసం వస్తున్నాయి ఇక్కడ, ఒక్కొక్కరి కోసం కాదు. ఈ స్వాస్థ్య భాగం కోసం మాట్లాడుతున్నాడు అక్కడ. ఏంటంట ఇక్కడ భూఫలము, ధాన్య ఫలము, వృక్ష ఫలం ఉంది, వాటి కోసం మాట్లాడుతున్నారు. అయితే ఒక బ్రదర్ అంటున్నాడు, అప్పుడు BMW కార్లు లేవు కదా, BMW కార్లు కూడా ఇచ్చేయమంటుండేనేమో దేవుడు అంటున్నాడు. దాంట్లో భాగము, దీంట్లో భాగము. అయ్యా, దశం భాగము స్వాస్థ్య భాగం అంటే అది కాదు. నువ్వు సరిగ్గా చదువుకో. నేను ఈరోజు మొదటిసారిగా దశం భాగం కోసం మాట్లాడుతున్నా. పరిశీల బోధ, పరిశీల క్రమము, ఈ తరం పరిశీలు అనే దాని మీద మాత్రమే మాట్లాడుతున్నా. విమర్శించడము ఎప్పుడు నేను పని పెట్టుకోలేదండి. సర్వసత్యములోనికి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు ఆ సత్యములో ఉండాలి అని ఎప్పుడైనా నేను బోధించే క్రమాన్ని మాత్రమే చేశాను. కానీ ఏ ఒక్కరి మీద నేను ఇది చల్లే ప్రయత్నము చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ యొక్క సమాజము, క్రైస్తవ సమాజము దారి తప్పుతుంది. ఎందుకు దారి తప్పుతుందంటే బోధించేటోడు లేక, సరిగ్గా లేక. నీకు అర్థమైంది నువ్వు బోధిస్తున్నావు, లేదా నీకు అనుకూలమైంది నువ్వు బోధిస్తున్నావు. నీకు అనుకూలమైనది నువ్వు బోధిస్తూ ఉంటున్నావు. ఒకరికి స్వాస్థ్య భాగం అంటే అర్థం కాదు, దశం భాగం అంటే అర్థం కాదు, ఏది ఇవ్వాలో అనేది అర్థం కాదు, ఏది ఇవ్వద్దు అనేది అర్థం కాదు, ఏది చెప్తున్నారు దేవుడు అనేది అర్థం కాదు. ఇవన్నీ తీసుకొని ఎవరికి అనుకూలమైన బోధ చేస్తున్నావు అని అంటే లోకానికి అనుకూలమైన బోధ చేస్తూ ఉంటున్నావు. లోకానికి అనుకూలమైన బోధ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చదువుకోండి, చదువుకొని దేవుని వెలుగులో నడుచుకోండి. హల్లెలూయా. లాస్ట్కి పరిశుద్ధమైన జీవితము జీవించడంలో కూడా మరి పరిశీలి. అదే 23వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 25వ వచనం నుంచి. 23వ అధ్యాయము 25వ వచనం నుంచి. అయ్యో వేషధారులైన జాగ్రత్తగా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నది. గుడ్డి పరిశీలారా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరిలను శృంగారించుచు మనము మన పితరుల దినముల్లో ఉండిన వేళల ప్రవక్తల మరణము. ఇక్కడ అందుకే వేషధారులైన ఏం చేస్తున్నారు వీళ్ళంతా? వీరి పరిశుద్ధత ఏమో వారికి తెలియదు, కానీ పక్కోని పరిశుద్ధత కోసం మాట్లాడతారండి. పక్కోని పవిత్రత కోసం మాట్లాడతారు, వారి నీతి కోసం మాట్లాడతారు, వారి నీతి క్రియల కోసం మాట్లాడతారు, వారి సత్క్రియల కోసం మాట్లాడతారు. అవునా? మొదట పల్లెమును ఎలాగంట లోపల అడగాల. అది నీ పల్లెం, గుర్తుపెట్టుకోండి. నీ పల్లెమును నువ్వే బయట కడగకూడదు. నువ్వు పైకి రంగు వేసుకొని ఉండకూడదు. పైకి ఇప్పుడు ఏ రంగు పూసుకుంటున్నారు సేవకులు? అంతేళ్ళు లోకానుసారమైన రంగు వేసుకుంటున్నారు. లోకంలో ఉన్న వారందరూ మెచ్చుకోవాలని ఈ కామెంట్లు చూసి మురిసిపోయి మళ్ళీ ఇటువంటి బోధ చేస్తున్నారేమో. ఆ కామెంట్లు వస్తున్నాయి సార్, నువ్వు తోపన్నా, నీలాంటి పాస్టర్ ఎవడు లేడన్నా. ఈ కామెంట్లో పొంగిపోతున్నావేమో నువ్వు. జాగ్రత్త, దేవుని దగ్గర నిలబడాలి నువ్వు. నువ్వు డేరింగ్ అండి, డాషింగ్ అన్నా తొక్క కాదు. నీ డేరింగ్ అంతా ఉన్నట్టు బోధించడం చూపించు.
ఉన్నది ఉన్నట్టు బోధించు. అప్పుడు నువ్వు డేరింగ్గా డాషింగ్గా కాదా తెలుస్తుంది, నువ్వు తోపా కాదా తెలుస్తుంది. అప్పుడు నువ్వు వీపు చూసుకోవాలి. ఇక వీపు విమానం పోతే కొట్టుడే కొట్టుడిగా నువ్వు లోకానికి వ్యతిరేకంగా మాట్లాడు చూడు ఒక్కసారి. లోకంలో ఉన్న వారిని మచ్చిక చేసుకోవడం కాదండి, విశ్వాసుల్ని దేవుని బండ మీద నువ్వు వారి గృహమును కట్టే విధముగా బోధించు. నిన్ను చూసి అందరూ సేవకులు అందరూ సిగ్గు తెచ్చుకోవాలంట. ఒక అన్న కామెంట్ పెట్టింది, సిగ్గు తెచ్చుకుంటాం, ఖచ్చితంగా సిగ్గు తెచ్చుకుంటాం. నువ్వు ఏ ఒక్కరి దగ్గర నుంచి దశంభాగం తీసుకోకపోతే సిగ్గు తెచ్చుకుంటావు, అంతే కదా. దశంభాగం ఇవ్వద్దని చెప్తున్న సేవ కూడా. ఇప్పుడు ఆయనను బట్టి ఎంతమంది అదైపోతారండి. కొన్ని వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆయనకి యూట్యూబ్లో. ఆయన సంఘంలో కొన్ని వేల మంది ఉన్నారు. చూడండి వీరందరూ ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు దశంభాగం అడిగేట పాస్టర్లను తిడుతున్నారు అనమాట. నేను ఎప్పుడు అడగలేదండి, నిజంగా చెప్తా ఉన్నా. దశంభాగం నాకు అని నేను మీ ముందే చెప్తున్నా. ఎవరు నేను అడిగానా ఇయ్యమని? లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ మాట చూడండి జాగ్రత్తగా. నా పని కాదు ఇది కూడా చెప్తా ఉన్నా. 7వ అధ్యాయము 1 నుంచి. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలము నంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు చూచుట ఎలా? నీ కంటిలో దూలము ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడుతుంది. పరిశుద్ధం. హల్లెలూయా. ఇది పెట్టుకుంటారండి, ఇది పెట్టేసుకొని ఎదుటోని పాయింట్అవుట్ చేసేది. సేవకులు కాదు, విశ్వాసులు కూడా ఉన్నారు. వారి జీవితమును వారు సరిగ్గా కడుక్కోరు. అవునా? వారి బట్టలు సరిగ్గా ఉతుక్కోరు. అంటే పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకోకుండా దేవుణ్ణి మనం సన్నిధిస్తున్నాము. నిన్ను నువ్వు సరి చేసుకో. ఈ పరిసయ్యుడు మొదట ఈ సుంకరి వలె అని అన్నట్టుగా ఇక్కడ రావద్దు. తీర్పు తీర్చేస్తాం తక్కువని మనిషికి. నీ కంట్లో ఎంత పెద్ద దూలం పెట్టుకుంటావు. దూలం అంటే తెలుసా మీకు? పెద్దవాళ్ళకి తెలిసేమో, చిన్నవాళ్ళకి దూలం తెలియదు. దూలం అంటే ఈ షీట్స్ ఉన్నాయి కదా, ఈ షీట్స్ కంటే బిఫోర్ పెంకుటిల్లు ఉండేవి. పెంకుటిల్లు ఉంటాయి కదా, ఆ పెంకుటిల్లు పైన పెంకులు నిలబడడానికి చిన్న చిన్న వాసాలు వేసేవారు, చిన్న చిన్న కర్రలు వేసేవారు. ఆ కర్రలన్నీ నిలబడాలంటే ఒక పెద్ద స్టెమ్ ఉండేది, మొద్దు కింద చెట్టు నుంచి పై వరకు కొట్టి ఆ గోడ నుంచి ఈ గోడ వరకు పెడతారు దాన్ని. అంత పెద్దది. అది కంటిలో పెట్టుకొని ఎదుటోరి కంటిలో ఉన్న నలుసును తీసే ప్రయత్నము, చూపించే ప్రయత్నము, చెప్పే ప్రయత్నము, ఎత్తి చూపించే ప్రయత్నము చేస్తారంట వీళ్ళు. మన బ్రతుకు ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా నడుచుకుంటున్నాం, దేవుని ఏదైతే మన నీతి ఏ విధముగా ఉంది, మన క్రియలు ఏ విధముగా ఉన్నాయి, మన ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయి, మన ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉంది, విశ్వాస జీవితం ఏ విధముగా ఉంది, ఇది నువ్వు పరీక్షించుకో, నీది నువ్వు చూసుకో. ఇవన్నీ పక్కన పెట్టేసి పక్కోడి జీవితం మీద పడతారేంటి? పక్కోడిని అనడం ఏమొస్తుంది? నీకేమైనా వస్తుందా? నీకేమైనా ఉపయోగమా? దానివల్ల మళ్ళీ అనడం కాకుండా తీర్పు తీర్చేస్తున్నావు, జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు, మొత్తానికి చిచ్చి అంటున్నావు మనిషిని బట్టి. ఎందుకండి? అవసరమా? కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవుణ్ణి అనుసరించే వారముగా ఉండాలండి. తీర్పు తీర్చుట దేవుని పని, మన పని కాదు.
నేను ఇప్పుడు వరకు మీరు చెప్పిందంతా మరి నువ్వేం చేసావు తీర్పు తీర్చి, నేను తీర్పు తీర్చలేదయ్యా, వాక్యంలో ఉన్నది మాత్రం చెప్పాను. నీవే తీర్పు తీర్చే వాక్యం చెప్పావు కాబట్టి చెప్తున్నా. నువ్వే తీర్పు తీస్తా ఉన్నావు. తప్పని ఒప్పని అది కాదని ఇది కాదని నువ్వు ఎలా తీసుకుంటావు? నీకు కనికరము లేదా, జాలి లేదా? అనారోగ్యంలో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, ఆ మాత్రం తెలివి లేదా? ఇవన్నీ వాడాడు అన్నగారు. అది ఇంతకుముందు కూడా చూసాం, రాత్రి మళ్ళీ చూసాం. అరే ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? వారిని నువ్వు పోషించాలి అని అంటే నీకు కావాల్సింది ఏంటంట? ఇప్పుడు వారిని అనారోగ్యంలో ఉన్నటువంటి సంఘస్థులు, అనారోగ్యంలో ఉన్న వారిని ఆదరించాలి సేవకుడు అని అంటే, సేవకుడికి ఏం కావాలి? మరలా కావాలి కదా. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? సంఘంలో నుంచే రావాలి. ఇప్పుడు ఎవరికైనా పలానా ప్రాంతంలో అనారోగ్యం అయింది, వాళ్ళ యుద్ధకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ప్రయాణమై వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా తీసుకొని వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్తారు సేవకులు? మరి ఎవరో ప్రేరేపించబడితేనే కదా, ఎవరో ఇస్తేనే కదా తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తారు. ప్రతి కానుక సేవకుడు తీసుకున్న ప్రతి కానుక నీ మందిర పరిచర్యకు వాడబడుట కోసమని ప్రార్థన చేస్తారు, కానీ నా కుటుంబ పోషణ కొరకు, నా పోషణ కొరకు ఇది వాడబడును గాక అని ప్రార్థన చేయరు కదా. వారికి అవసరం లేవుగా. నా విషయమే తీసుకోండి, నేను చెప్తా ఉన్నా, 50-60 వేల చేత నేను పోషించబడ్డా నెలకి, ఇప్పుడు 10,000 చేత కూడా పోషించబడుతున్నాను దేవుని మహాకృపను బట్టి. ఆ 10,000 నా సంపాదనలో, అందులో కొందరు దేవుని యొక్క కృపను బట్టి ఒకరు ప్రేరేపణ ద్వారా వారు ఇచ్చిన వారు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా పర్లేదు, దేవుడు నన్ను పిలిచిన నా దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను పోషిస్తాడు ఖచ్చితంగా, నన్ను నిలబెడతాడు ఖచ్చితంగా. నేను దేవుని పిలుపొందుకొని వచ్చాను. ఈ సేవ భారమైందని తెలుసు, ముళ్ళబాటని తెలుసు, కష్టమైందని తెలుసు, సమస్తమును విడిచిపెట్టుకోవాలని తెలుసు, సమస్తమును నష్టం పరుచుకోవాలని తెలుసు. నాకేవేవి లాభకరమై ఉన్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను. గెంటేశారు స్కూల్లో నుంచి, ఫీజులు కట్టలేదు నా పిల్లలు. అయినా పర్లేదు, మానేయండి, ఇంట్లో కూర్చోని 10 రోజులు ఇంట్లో కూర్చోబెట్టుకున్నాను. తప్పేంలా. నా దేవుడు రేపు పొద్దున ఆశీర్వదిస్తాడు, దీని ఫలము రేపు ఇస్తాడు నాకు అని నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు వెళ్తా ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనము సరిచేయబడదాం. కాబట్టి వేషాధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీవు ఏమవుతావు? కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఈ మాట చెప్పి ముగిచేస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను, పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడలను, క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమైనను, మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణమును దానినికను తేకుడి. సమాజకూట ప్రకటనలు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియమకాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు రండి వివాదములు తీర్చుకుందాం. ఎలాంటి వివాదము?
ఒకరి మీద ఒకరు పరిశీలనగా మనము జీవించి ఈ విమర్శ చేయట్లో, ఒకరిని తక్కువ చేయట్లో, ఒకరిని వేషించే ఈ క్రమం అంతా తీసేసుకుందాం. దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం, దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకుందాం, దేవుని చిత్తం మీద కనుక్కుందాం, దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ జీవిద్దాం. అందుకొరకే మనం అందరము ఏర్పాటు చేయబడ్డాం. ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి వాక్యమును చూసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలంట? మానుకోవాలి. పరిశీలన బోధ మానుకోవాలి. పరిశీలన భక్తులు, పరిశీల విధానము, ఆ భక్తి విధానము మానుకోవాలి. వేషాధారుల వలె కాక మనము నీతిమంతుల వలె, దేవుని రక్తంలో కడగబడిన వారం వలె మరి మన హృదయములను మార్చుకుని దేవుని వైపు తిరుగుదాం. దేవుడి మాటకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము నిమిత్తమై మరి చంద్రకళ ప్రార్థన చేస్తుంది. అందులో మోకరించి మరి ప్రార్థనలో ఏకీభవించండి. మనము గొప్ప బలాన్ని సమీపించబోతూ ఉంటున్నాం కాబట్టి మరి